శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 4వ తేదీ శనివారం నవగ్రహాలలో శుక్రుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే శుక్రుడి సింహ సంక్రమణం జరుగుతోంది. ఈ శుక్రుడి సింహ సంక్రమణం రాత్రి 7:18 జరుగుతోంది. అలా సింహరాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్ళీ ఆగస్టు 1వ తేదీ ఉదయం 9:33 కన్యారాశిలోకి మారతాడు. అంటే జూలై 4 శనివారం నుంచి ఆగస్టు 1వ తేదీ ఉదయం వరకు శుక్రుడు సింహరాశిలోనే ఉంటాడు. సింహరాశిలో ఉన్నటువంటి శుక్రుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు, కొన్ని రాశులకి వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడు. ద్వాదశ రాశులలో శుక్రుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ఆ అనుకూల ఫలితాలు ఇంకా పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించినటువంటి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, శుక్రుడి సింహ సంక్రమణం ద్వాదశ రాశులకి ఆగస్టు 1వ తేదీ వరకు సంపూర్ణంగా ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 శుక్రుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి సింహ సంక్రమణం జరగగానే ఈ శుక్రుడి సంచారంలో మార్పు 3వ స్థానంలో ప్రారంభమవుతుంది. ఎందుకంటే మిథున రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మిథునం, కర్కాటకం, సింహం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన సింహరాశి 3వ రాశి అవుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 3వ స్థానంలోకి గనక శుక్రుడు వస్తే అలాంటి శుక్రుడి సంచారం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ వ్యతిరేక ఫలితాలు ఆగస్టు 1వ తేదీ వరకు శుక్రుడు సింహరాశిలో ఉన్నంత కాలం ఉంటాయి. మరి మిథున రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు ఏ ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది? ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలంటే మిథున రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 3వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే వ్యాపార పరంగా ఇబ్బందులు కలిగింపజేస్తాడు. అందులోనూ భాగస్వామ్య వ్యాపారాలు, పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే వాళ్ళకి మాత్రం మిథున రాశి వాళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితులను కలిగింపజేస్తాడు. ఎందుకంటే భాగస్వామ్య వ్యాపారాల్లో మిథున రాశి వాళ్ళ పార్ట్నర్స్ స్వార్థం పెరిగిపోయి మిథున రాశి వాళ్ళని మోసం చేసే అవకాశాన్ని 3వ స్థానంలో శుక్రుడు కలిగింపజేస్తాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని తట్టుకునే విధంగా మిథున రాశి వాళ్ళు ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఒక్కొక్కసారి జీవనానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా కొన్ని ఒడిదుడుకులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంత పెద్ద మొత్తంలో భాగస్వామ్య వ్యాపారాల్లో భాగస్వాములు మోసం చేసే అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా కూడా సహోద్యోగులు పనిచేసే చోట కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు మిథున రాశి వాళ్ళ కలిగింపజేస్తారు. కాబట్టి మిథున రాశి వాళ్ళు అప్రమత్తతతో వ్యవహరించాలి. అలాగే అధిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట మిథున రాశి వాళ్ళు 10 రూపాయలు ఖర్చు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎవరైతే అప్పులు ఇచ్చారో ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళు మిథున రాశి వాళ్ళని అప్పులు తొందరగా చెల్లించమని ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఆ ఒత్తిడిని తట్టుకునే మనోధైర్యాన్ని మిథున రాశి వాళ్ళు పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి వాళ్ళ మాటల వల్ల అవమానాలు కలుగుతూ ఉంటాయి, మనోవ్యాకులత కూడా ఏర్పడుతుంది. దాన్ని తట్టుకొని ముందడుగు వేయాలి. ఒత్తిడి మాత్రం బాగా ఉంటుంది. 3వ స్థానంలో శుక్రుడి వల్ల బిజినెస్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ బాగా ఒత్తిడిని మిథున రాశి వాళ్ళు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటప్పుడు ఎవరూ కూడా సహాయం చేయరు. కానీ ఒక పథకం ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం మిథున రాశి వాళ్ళు సొంత ప్రణాళికలు రచించుకొని జీవనాన్ని కొనసాగించాలి. కానీ అయోమయానికి, భయోత్పాతానికి లోను కాకూడదు. పథకం ప్రకారం ముందుకు వెళితే ఈ రకమైన సమస్య నుంచి బయటపడవచ్చు. దాంతోపాటుగా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా మిథున రాశి వాళ్ళు శుక్రుడి అనుగ్రహానికి పాత్రులై ఉద్యోగపరమైన, వ్యాపారపరమైన సమస్యలు అధిగమించవచ్చు. జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించటం వల్ల, శుక్రుడి సింహ సంక్రమణం వల్ల ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు.
ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనేది ఆగస్టు 1వ తేదీ ఉదయం 9:33 మళ్ళీ శుక్రుడు కన్యా రాశిలోకి మారే వరకు ఉంటుంది. అంటే జూలై 4 నుంచి ఆగస్టు 1 ఉదయం వరకు కొన్ని రాశులకు శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకి శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఎవరైతే గోమాతకు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్ల ఆహారంగా తినిపిస్తారో వాళ్ళు శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాల్లో శుక్రహోరలో బొబ్బర్లు దానం ఇచ్చుకోవాలి. అంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కేజింబావు అలసందలు దానం ఇచ్చుకోవాలి. అప్పుడు కూడా శుక్రుడు వ్యతిరేక ఫలితాలు పోగొట్టి అనుకూల ఫలితాలు ఇంకా రెట్టింపు చేస్తాడు. అలాగే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉంటే కూడా శుక్రుడు అనుగ్రహాన్ని కలిగిస్తాడు. ఉపవాసం ఎలా ఉండాలి? పగలు ఉపవాసం ఉండాలి, పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి. రాత్రికి పాలతో చేసిన పాయసం మాత్రమే తినాలి, వేరే ఇతర ఆహార పదార్థాలు తినకూడదు. ఇది శక్తివంతమైన శుక్ర ఉపవాసం అంటారు. ఇలాంటి ఉపవాసం ఉంటే కూడా నవగ్రహాల్లో శుక్రుడు తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అలాగే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు లలితా అమ్మవారిని పూజిస్తే కూడా శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. ఎందుకంటే శుక్రుడికి అధిష్టాన దైవం లలితా అమ్మవారు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అందుకే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రాన్ని వింటే మంచిది, లేదా పఠిస్తే మంచిది. అవన్నీ చేయలేకపోయినా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించినా కూడా సంపూర్ణంగా శుక్రుడి అనుకూలత ఏర్పడుతుంది. దాంతో పాటుగా ఓం శ్రీ రాజమాతంగ్యై నమః ఈ మంత్రాన్ని కూడా ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు కనీసం 21 సార్లు జపిస్తే శుక్రుడి వల్ల వచ్చే అన్ని వ్యతిరేక ఫలితాలను కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. అలాగే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చేటటువంటి ఏదైనా ఒక శుక్రవారం రోజు ఒక అరిటాకులో బియ్యం ఉంచి, తెల్లటి వస్త్రాలుంచి, సెంటు బాటిల్ ఉంచి, కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచి యువ బ్రాహ్మణుడికి శుక్రవారం మధ్యాహ్న సమయంలో వీటిని దానం ఇవ్వాలి. దీనివల్ల కూడా శుక్రుడి సింహ సంక్రమణం ద్వాదశ రాశుల వారికి సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే శుక్రుడికి ప్రియమైన స్నానాన్ని కూడా ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు చేస్తే మంచిది. శుక్రుడికి ప్రియమైన స్నానం ఏంటంటే స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా సెంటు కలుపుకొని తెల్లటి పుష్పాలు కొన్ని నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు స్నానం చేయాలి. దీన్ని శుక్రుడికి ప్రియమైన స్నానంగా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. దీనివల్ల కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే లలితా అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు దీపం పెడితే కూడా సంపూర్ణంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలను అధిగమించి అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శుక్రుడి సింహ సంక్రమణం సంపూర్ణంగా యోగించాలంటే జూలై 4వ తేదీ నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చేటటువంటి శుక్రవారాలు అమ్మవారి ఆలయంలో రాహుకాలంలో దీపం పెడితే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఒకవేళ శుక్రవారం రాహుకాలంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం వీలు కాకపోతే మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర రాహుకాల దీపాలు వెలిగించుకోండి. దానివల్ల కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే లలితా అమ్మవారికి కుంకుమార్చన చేస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు శ్రీమాత్రే నమః మంత్ర జపం చేస్తూ లలితా అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమ బొట్టు నుదుటన ధారణ చేయండి. దీనివల్ల కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించి అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే ప్రధానంగా ఎవరైనా సరే శుక్రుడు విశేషంగా యోగించడం ద్వారా పనుల్లో ఆటంకాలు తొలగింపజేసుకోవాలంటే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు 1 స్పూన్ పెరుగు, కొద్దిగా తేనె, కొంచెం పంచదార వీటిని నోట్లో వేసుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. అలా చేయటం ద్వారా సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఈ పరిహారాల్లో ఏ పరిహారాలైనా సరే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు పాటించండి. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల మార్పుల వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ఏ రాశుల వాళ్ళకి
గ్రహ సంచారంలో మార్పు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశుల వారికి గ్రహ సంచారంలో మార్పు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.